హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు పచ్చడి చేస్తున్నాను. దోసకాయలు తీసుకున్నాను నేను, 3 దోసకాయలు, 5 టమాటీలు, తీసుకుని పక్కన పెట్టాను. 7 పచ్చిమిరకాయలు తీసుకున్నాను పెద్ద పెద్దవి, ఒక కొబ్బరి చెప్ప, వెల్లుల్లిపాయలు, స్పూనుడు జీలకర్ర, కప్పుడు పల్లీలతో కొబ్బరితో పచ్చెనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, కొబ్బరి, పల్లీలతో పచ్చడి చేస్తున్నాను. దోసకాయ పచ్చడి. ఎలాగున్నారు? నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. చింతపండు కూడా నానబెట్టాను నేను. టమాటీలు కోసి పక్కన పెట్టాను, కడిగేసి నీట్గాను కోసి పక్కన పెట్టి, పచ్చిమిరకాయలు కూడా చీల్చాను, రెండు చీలికలు కింద చీల్చి పక్కన పెట్టాను. వెల్లుల్లిపాయలు, కొబ్బరికాయ తోడేసి ఇలాగ పొడవుగా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇవి కూడా దోసకాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి ప్లేట్లో పెట్టాను. ఇవ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది పచ్చడి. పల్లీలు, కొబ్బరికాయ, సొరకాయ, దోసకాయతో. కడాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత ముందుగానే పల్లీలు వేసుకోవాలి, వేగనిచ్చుకోవాలి. మనకి పల్లీలు బాగా వేగితే చక్కగా కమ్మగా ఉంటాయి పల్లీలు, అలా వేపుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత పచ్చెనగపప్పు, సాయిపప్పు, ఇవి వేస్తున్నానండి. ఆవాలు వేసి వేగనిచ్చుకోవాలి బాగా. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి వేగనిచ్చుకోవాలి. తర్వాత పచ్చిమిరకాయలు, వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చి లైట్గా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ కూడా వేస్తున్నాను. తోడి కట్ చేశాను కదా, అది కొబ్బరికాయ వేస్తున్నాను. చిన్న స్పూనుడు పసుపు వేసాను వేగాక. ఇవన్నీ ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. మనం అన్నంలో వేసుకుని తినవచ్చు. మనకి చట్నీ ఏదైనా సరే, మన పప్పుసారు ఇవన్నీ పెట్టుకుని చక్కగాను సారు, రసం అన్నిటిలో కూడా వేసుకుని తినచ్చు. ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి, చాలా బాగుంటుంది కూడాను. ఇలా వేగిపోయాయి కదా, చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చాను. ఇంకా అయిపోయింది, కట్టేసాను నేను. తీసేస్తున్నాను ప్లేట్లోకి. మొత్తం ఇవన్నీ తీసేసుకోవాలి ప్లేట్లోకి. ఇవి చల్లార్చుకోవాలి. మనం వేడివేడి మిక్సీలో వేసుకోకూడదు, మిక్సీ జార్లోను. మిక్సీ పోతుంది.
మనము ఒక పావు గంట అలాగా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి గాలికి, ఫ్యాన్ గాలికి. చల్లారించిన తర్వాతే మిక్సీలో వేసుకోవాలి. అదే ఆయిల్లో కళాయిలో దోసకాయ ముక్కలు చిన్నవి కట్ చేశాను కదా, అవి వేస్తున్నాను. అవి వేగనిచ్చుకుందాం. ఆయిల్లోనే మగ్గాలి ఇవి ముక్కలు. లైట్గా సాల్ట్ వేస్తున్నాను, స్పూనుడు సాల్ట్ వేసాను. ఇవి మగ్గిన తర్వాత టమాటీ వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన టమాటీ వేసాను. చక్క ఇవి అవి బాగా కలిసేలాగా బాగా మగ్గనివ్వాలి. మనం మంట మీద మగ్గనిచ్చుకోవాలి. పసుపు వేస్తున్నానండి నేను, చిన్న స్పూనుడు పసుపు వేసాను. ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే మగ్గిపోవాలి బాగాను. మొత్తం టమాటీలు కూడా మెత్తగా అయిపోయి చూడండి, మగ్గిపోయాయి. చింతపండు వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా పచ్చడి, చక్కగాను చింతపండు వేసుకుంటే. ఇవి కూడా ఉడకనిద్దాం, చింతపండు కూడా అందులో వేసి ఉడకనివ్వాలి. ఇదంతా ఇలాగే కలుపుకోవాలి మనం. బాగా మగ్గిపోయిన తర్వాత కట్టేస్తాను స్టవ్. ఇవి మనకు తాలింపుకండి, కరివేపాకు కడిగేసి కప్పులో పెట్టాను. ఇవి సాయిపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, మళ్ళీ మినపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మిరగాలు 2 తీసుకున్నాను నేను. ఇవి తాలింపుకి. ఇవి మిక్సీ జార్లో ముందుగా చల్లారిపోయాయి. కొబ్బరికాయ, పల్లీలు ఇవి మిక్సీ జార్లో వేస్తున్నాను. సాల్ట్ లైట్గా వేస్తున్నాను. సాల్ట్ ఇలాగ మెత్తగా ఆడుకోవాలి మిక్సీలో. అంటే సగం తీసేసి సగం వేస్తున్నానండి, మనకి ఎక్కువైపోతుంది కదా. మొత్తం మిక్స్ ఆడేసి గిన్నెలో పెట్టాను. ఇప్పుడు తాలింపు కోసం
స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. తాలింపుకు పోపులు వేసేసాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత వేగనిచ్చుకోవాలి. ఇవి వెల్లుల్లిపాయలు, కూడా బాగా కలుపుకోవాలి. ఇలాగా ఆయిల్లోనే మనకి స్మెల్ బాగా వస్తుంది. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇవి వేగిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు, వేగిపోయిన తర్వాత ఇలా పచ్చడిలో వేసేసుకోవాలి. మనకు మొత్తం పచ్చడి ప్రాసెస్ అంతా అయిపోయింది కదా. ఇలా కలుపుకోవాలి. టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది. పుల్లగా చక్కగా చాలా బాగుంది. పల్లీలు వేసాం కదా, పల్లీలు కొబ్బరికాయ వేసాను కదా, చాలా టేస్ట్ వచ్చింది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లోనూ, చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది.